దేవరాజు పాలమూరు ఈ పేరు వినగానే ఎవరు అనేది మాత్రం ఇమీడియట్గా టక్కున మనకు గుర్తురాదు. ఇది కాకపోతే తురుంఖాన్ల సినిమాలో నటించినటువంటి అతను బ్రహ్మం అనే పాత్రతో మాత్రం ఇమీడియట్గా గుర్తొస్తాడు. అంత స్థాయిలో ఆ స్థాయిలో అతను ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. ఆ పాత్రతో చాలా అద్భుతంగా నటించాడు, కనిపించాడు. దాంతోపాటు చాలా సినిమాల్లో కూడా అతను నటించినాడు. షరతులు వర్తిస్తాయనే సినిమాలో ఒక విలన్గా, మెయిన్ విలన్గా కూడా కనిపించాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ నేపథ్యం ఉన్నటువంటి నటుడిగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. సో మరి ఆ దేవరాజుకు సంబంధించినటువంటి విశేషాలు, ఆయనకి కెరీర్కి సంబంధించినటువంటి విశేషాలు, లేకపోతే అతని పర్సనల్ విశేషాలు కూడా మొత్తం మాట్లాడదాం ఒకసారి. ఆయన గురించి కూడా తెలుసుకుందాం. దేవరాజు గారు హాయ్, నమస్కారం. హాయ్ సార్. సో మీ కెరీర్కి సంబంధించి చూస్తే చాలా సినిమాలు చేశారు ఈ మధ్య కాలంలో. అంటే ఈ వరుసగా మీ స్ట్రగుల్ ఒక రకంగా స్ట్రగులింగ్ ఆర్టిస్ట్గానే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా అయితే తురుంఖాన్లు అనే సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఒక బిగ్గెస్ట్ అప్లాజ్ వచ్చింది మీకు ఆ సినిమా నుంచి. ఆ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? సార్ నా పేరు వచ్చి దేవరాజ్ పాలమూరు సార్. పాలమూరు. దేవరాజ్ అని పిలిచారు. నేను పాలమూరు అని ట్యాగ్ కంపల్సరీ పెట్టుకున్నాను సార్. నా ప్రాంతం పేరు. ఓకే. నా ప్రాపర్ వచ్చి వలవాపురం విలేజ్ సార్. ప్రజెంట్ విపన్గండ్ల మండల్, వనపర్తి జిల్లా, పాత పాలమూరు జిల్లా సార్. నేను డిగ్రీ అయిపోయింది సార్. మా ఫాదర్ టీచర్, రిటైర్డ్ టీచర్. సినిమా మీద ప్యాషన్ తోటి సినిమాలు చేయాలా, నటుడు కావాలన్న ప్యాషన్ తోటి నేను ఇండస్ట్రీకి ఎంటర్ కావడం వచ్చింది. దాదాపు 2012లో నేను రావడం జరిగింది సార్. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ కామన్. ఆఫీసులు తిరగడం, అప్పుడు ఫొటోస్ తీసుకొని తిరగడం, వెనక పేర్లు రాయడం. దట్టు కొంచెం పాలమూరు అంటే కొంచెం వెనకబడిపోయినా. అసలు ఫస్ట్ దేవరాజనే ఉండే సార్ నేను. తర్వాత ఈ తిరుగుతుంటే ఏమైందంటే ఎవరు ఇచ్చేవాళ్ళు గారు. అంటే అందరు ఇవ్వాలని ఏం రూల్ లేదు, మన ఏందనేది తెలియదు కదా సార్. ఆ ఫొటోస్ పంచడం, చాలా ఫొటోస్ పంచడం, చాలా ఆఫీస్ తిరిగిన, ఎవరు ఇవ్వకపోయేది. అప్పుడు చెప్పారు, అరే పాలమూరు అని చెప్పకరా, ఏదైనా వేరే విలేజ్ అని చెప్పు, మహబూబ్నగర్ అని చెప్పకు, హైదరాబాద్ లోకల్ అని చెప్పు, లేకపోతే ఆంధ్ర అని చెప్పు అని చెప్పేసి అన్నారు. మనం నోరు తెరిస్తే పక్క తెలంగాణ స్లాంగ్ వస్తుంది. అప్పుడు నేను కావాలని పెట్టుకున్నాను సార్, దేవరాజ్ పాలమూరు అని పెట్టుకున్నాను. వస్తే పాలమూరుతోటే పోదాం, లేకపోతే ఇంటికే పోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. అప్పుడు నేను ఈ స్ట్రగుల్స్ చేస్తున్నప్పుడు, ఆఫీస్ తిరుగుతున్నప్పుడు శ్రీగిరి అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ సార్. శ్రీగిరి ఆయన యువతలో మెయిన్ విలన్ చేసిండు. పుష్పలో ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, అల్లు అర్జున్ గారు బ్యాగ్ వేసుకున్న ఫైట్. చాలా సినిమాలు చేసిండు, గొప్ప నటుడు. యాక్చువల్గా శ్రీగిరి అన్న నాకు పరిచయం అయ్యింది. ఇట్లా నేనే పరిచయం చేసుకున్నా. శ్రీగిరి అన్న ద్వారా నేను థియేటర్కి ఎంటర్ అయినా సార్. నాటక రంగంలోకి పోయినా. బిఎం రెడ్డి గారు మా గురువు గారు సార్. బిఎం రెడ్డి గారు అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు నేను జీరో, నాకేం తెలియదు సార్. అంటే గడ్డం ఉంది, జర హైట్ ఉన్న నటుడు కావచ్చు, అందరు రెడీగా కెమెరాలు పట్టుకొని ఉంటారు, పోగానే షార్ట్ పెట్టేస్తారు అనుకున్నాం. వాస్తవంగా ఏంటంటే ప్రాక్టికల్గా వస్తే వేరే ఉన్నది ఇక్కడ. అక్కడికి పోయిన తర్వాత బిఎం రెడ్డి గారు గడి అనే నాటికలో నాకు మంచి మంచి పాత్ర ఇచ్చిండు. డిక్షన్, వొకాబులరీ ఎట్లుండాలి, డైలాగ్ని ఎట్లా మాట్లాడాలని, అన్నం కలిపి ఎట్లా అయితే తినబెడతారో శ్రీగిరి అన్న, బిఎం రెడ్డి సార్ నాకు ఒక డైలాగుని ఎలా చెప్పాలని నేర్పించిన గురువులు వాళ్ళు. అక్కడ నుంచి ఆ నాటకంలో మంచి ప్లేలు చేయడం, దాదాపు 15-20 స్టేజ్ల మీద మేము ప్లే చేసినాం. మంచి ఆడిటోరియంలో, మహతి ఆడిటోరియంలో మేము నంది అవార్డు తీసుకున్నాం, బెస్ట్ పర్ఫార్మెన్స్ గడి నాటికకి తీసుకున్నాం. దాని తర్వాత మదర్ తెరీసా అనే నాటకం వైజాగ్లో చేసినాం సార్. అదే ఇవన్నీ మాట్లాడడానికంటే ముందు మనము ఫస్ట్ తురుంఖాన్ సినిమాకి సంబంధించి మాట్లాడదాం. ఫస్ట్ సార్ తురుంఖాన్కి సంబంధించి మీ పాత్ర కావచ్చు, అంటే నిజానికి ఇది కనెక్ట్ అయినటువంటి విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో మీ పాత్ర, మీ క్యారెక్టరైజేషను అవును సార్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పెక్యులర్గా ఉంటుంది, కొంచెం నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, చాలా డిఫరెంట్, చాలా వేరియేషన్స్ కనిపిస్తుంటాయి పాత్ర సంబంధించి. ఆ క్యారెక్టర్ మీకు సంబంధించి విశేషాలు చెప్తే బాగుంటుంది సార్. ఈ క్యారెక్టర్ యాక్చువల్గా ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు శివకళ్యాణ్ నాకు ఫస్ట్ స్టోరీ చెప్పింది సార్. డైరెక్టర్ కరోనా సెకండ్ వేవ్ అప్పుడు నాకు కూడా కరోనా వచ్చింది. నేను హాస్పిటల్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత బాగా సీరియస్గా సిక్ అయినా సార్. ఓకే. నాకు ఆ ఫోన్లో హౌస్ అరెస్ట్ అయినట్లు అయింది. అప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం శివ. ఈ క్యారెక్టర్ పేరు యాక్చువల్గా బ్రహ్మం క్యారెక్టర్ తిరుమలేష్ అని ఉండే సార్. బ్రహ్మం కాదు పేరు, తిరుమలేష్ అని ఉండే స్క్రిప్ట్లో. అరే ఈ క్యారెక్టర్ చెప్తున్నాడు, కళ్యాణ్కు చెప్దాం అనుకున్నాం కదా కథ, మరి చెప్దాం బాగుంటుంది అని చెప్తే నాకు ఆశ ఉంటుంది కదా సార్ ఆర్టిస్ట్, అరే ఈ తిరుమలేష్ క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుండని నేను అడగలేకపోతున్నా. ఉంటే ఎంత ఫ్రెండ్ ఉన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా సార్. అట్లా పోయినాం, కథ చెప్పినాం, కథ ఓకే అయింది. డిస్కషన్ నడుస్తుంటే అన్న నువ్వు తిరుమలేష్ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్న అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవినింగ్ వరకు ఆయన చెప్పేది నాకు. మార్నింగ్ నేను 8-9 o'clock కాల్ చేసి నా డైలాగ్స్ మొత్తం నా డిక్షన్లో చెప్పేది. నేను
ఇట్లా మాట్లాడదాం, ఈ ఊరు లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడదాం అని చెప్పి మాకు డిస్కషన్లు ఇంకా ఆ పాత్రకు నేను బాగా డిస్కషన్ చేయడం వల్ల దగ్గర అయిపోయినా సార్. అంటే వాస్తవంగా ఏంటంటే సెట్ అంతా బ్రహ్మం లాగానే తిరిగేది. అంటే నేను ఎగ్జిక్యూట్ కూడా నేనే చేసిన సార్ సినిమాకి. చాలా తక్కువ బడ్జెట్ కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు, మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నాం, అందరం కలిసి చేసుకోవాలన్న అట్లా ఆ పాత్ర మా ఏరియా ప్రభావం, మా పాలమూరులో మాట్లాడే భాష, అవి కొన్ని బూతులు అంటారు కానీ అవి బూతులు కావు సార్, జనరల్గా పిలుచుకున్న మాటలే. ఎక్కడ కూడా లేడీస్ని కించపరిచినట్టు కానీ ఏ ఫ్రేమ్లో లేడీ ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా ఒక బూత్ పదం మాట్లాడలే. అంటే లేడీకి సంబంధించిన బూత్ పదాలు కూడా తిట్టలే మనం. జనరల్గా వాడుక భాషలో ఏం మాట్లాడతామో ఆ కంటెంట్ మిస్ కాకుండా ఉండడానికి కోసం మాట్లాడిన భాష సార్ అది. అంటే ఆ కథకి సంబంధించి ఆ భాష కరెక్ట్ అవుతుంది నిజానికి. అవును సార్. చూస్తే కనుక అంటే సెన్సార్ అలా ఇష్యూస్ ఏమైనా ఉన్నా పక్కన పెట్టినా సరే ఆ కథకి సంబంధించి ఈ భాష ఈ పదాలే పర్టికులర్గా యూస్ఫుల్గా ఉంటుంది. అవును సార్. సో బ్రహ్మ అనే పాత్రకు సంబంధించి మీరు ఆ బ్రహ్మ ఎలా మారింది తిరుమలేష్ నుంచి? అయితే ఆ తిరుమలేష్ అన్నాడు. ఈ కథ పరంగా ఈయన ఏం చేసినంటే డైరెక్టర్ గారు బ్రహ్మ విష్ణు శంకర్ అని చెప్పేసి ఈ ఫిలాసఫీ చెప్పుదాం అనుకున్నాడు సార్. అంటే ఈ సినిమా మొత్తంలో ఇట్లా ఒక కంటెంట్ చెప్పాలా, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళ భార్యల పేర్లు కూడా అదే విధంగా పేర్లు పెట్టి దానిలో భాగంగా తిరుమలేశ్వర్లు బ్రహ్మం అని పెట్టాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, మొత్తం ఇదంతా కార్యక్రమానికి మొత్తం వీడే మూలం అన్నట్లు ఆ బ్రహ్మ అనే పేరు వచ్చింది సార్ దానికి. అప్పుడు బ్రహ్మం అని పిలవడం పెట్టిండు సార్. అట్లా అంటే క్యారెక్టరైజేషన్ మీకు సంబంధించి చూస్తే ఇందాక చెప్పినట్టుగా చాలా వేరియేషన్స్ కనిపిస్తాం. అవును సార్. చాలా పెళ్ళి అయిన వాడు, పెళ్ళి కావాల్సిన వాడు చాలా ఏళ్ళ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత, లేకపోతే అమ్మాయి భారత్తో వచ్చినటువంటి రొమాన్స్ కావచ్చు, అవును సార్, ఇవన్నీ చాలా చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. అవును సార్. అంటే అంత అద్భుతమైనటువంటి పాత్ర నిజానికి ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత అరే ఎవరే యాక్టర్ అతను ఇంత గొప్ప నటుడు, ఇంత పర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఎందుకు ఇంటర్వ్యూ కోసం కూడా అందుకే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కటౌట్ కూడా దానికి దగ్గరగా ఉంటుంది సార్. అంటే ఆ పాత్రకి మీరు నడుస్తున్నప్పుడు కొంచెం తల వంచుకొని టకటక నడుస్తూ వెళ్ళిపోవడం ఇది చాలా భలే ఉంటుంది అసలు. అవును సార్. అంటే సార్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క విధంగా మోల్డ్ చేసిండు సార్ శివకళ్యాణ్ గారు. నాకు ఏం చెప్పేదంటే అన్న ఈ ఒక మీరు సినిమా చూసారు కాబట్టి రైతు నా క్యారెక్టర్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు సార్. వాడు అప్పులు ఎక్కువైపోయి పురుగుల మందు అయినప్పుడు ఆ పురుగుల మందు కింద పడేసి నేను ఒక డైలాగ్ చెప్తాను సార్ అక్కడ, అరే ఏంద్ర బుగ్గి ఏం చేస్తున్నావు, ఇది ఏంద్రా ఏం పని, నీ పిల్లలు తీసుకొని ఊరెళ్ళిపోతుంది, నువ్వు మందావుతున్నావు ఏమైందిరా అంటే, వాడు నాకు ఊరి నిండా అప్పులు అయినారా, నేను బతకలేని చచ్చిపోతాను. పిచ్చోడవారా నువ్వు, నేను లేనారా ఫ్రెండ్ను, నీకు ఎన్ని పైసలు కావాలరా, నేను ఇస్తా పని. నేను ఎమోషనల్గా అయ్యి నిజంగా నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సార్ ఆ సీన్ చేసేటప్పుడు. కట్టాడు అన్నాడు. అరే ఇంత మంచి సీన్ ఇంత మంచి చెప్తే కట్ అంటే ఫోకస్ ఇట్లా ఒకటి ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి ఫోకస్ అవుట్ చేస్తారని నేను కెమెరామెన్ అనుకున్నా. యాక్చువల్గా మా చరణ్ అంబటి కూడా మంచి టెక్నీషియన్ కెమెరామెన్. ఏందన్నా అంటే, ఏందన్నా నువ్వు ఏడుస్తున్నావు అన్నాడు, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఏందన్నాడు. అవునా ఇది ఎమోషన్స్, బ్రహ్మంగా ఏడ్చేది ఉండదు అన్న, వాడి ప్రేమ కూడా గట్టిగానే చెప్పాలన్నాడు. మళ్ళీ నేను దాన్ని తిరిగి చెప్పిన, ఏమైందిరా బుగ్గి ఏం చేస్తున్నావురా అని, పిల్లల్ని తీసుకొని ఊరెళ్ళిపోతుంది అంటే వాడు ఇట్లా ఊరి నిండా చెప్పడాడు, ఊక చెప్పే ఇంగుదేవుడు అంట. అంటే అట్లా మోల్డ్ చేసే వరకు నాకు కొత్తగా అనిపించింది. అరే నీ బాధను కూడా వీడు ఎక్స్ప్రెస్ చేసే విధానం, వీని కోపమే ఉంటుంది కానీ వీని లోపల చాలా ప్రేమ ఉంటుంది అనేది ఆ సీన్లో చాలా మంది వేరియేషన్ కూడా కనిపిస్తాం. అవును సార్. అవును సార్. సినిమా సంబంధించి సో మొత్తంగా మీ సినిమా సంబంధించి చూస్తే మాట్లాడితే ఇప్పుడు తురుంఖాన్ సంబంధించి చాలా అద్భుతమైనటువంటి పాత్ర, చాలా గొప్ప అప్లాజ్ వస్తుంది మీకు. అవును సార్. ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ అప్లాజ్ వస్తున్నట్టు. అవును సార్. అంటే ఓటీటీలో ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి మీకు? ఓటీటీలో యాక్చువల్గా ఏం సార్, ఇది 2.5 years మర్చిపోయినా సార్, చాలా బాధపడ్డాం. వాస్తవంగా లిటరల్గా నేను షో చాలాసార్లు బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏడ్చిన మీన్స్ అంటే బాధపడ్డాం బాగా. ఈ ఆహాలో రిలీజ్ అయిన తర్వాత చిన్న ఒక 2 days తర్వాత టేక్ ఆఫ్ అయింది సార్ సినిమా. మేమేం చేసినామంటే, శివకళ్యాణ్ చాలా బ్రిలియంట్ సార్, అతనేం చేసిన రీల్స్ కట్ చేసి పెడదామన్నా ఇన్స్టాలో, డబ్బులు లేవు మా దగ్గర, ప్రమోషన్ చేయాలంటే డబ్బులు లేవు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఫ్రీగా పిలిచి మీ ఇంటర్వ్యూ చేయాలంటే మా అదృష్టంగా ఫీల్ అయింది. మేము ఇక్కడ సక్సెస్ అయినాం. ఆ రీల్స్ కట్ చేసి పెట్టడం స్టార్ట్ చేసినాం సార్. నేను సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్గా ఉన్నాను సార్. నా ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ ఏంటంటే 1200 మంది. అది కూడా షూటింగ్ అవి పెడతాం కాబట్టి ఎవరో పిల్లలు లైక్ చేసి 1200 ఉన్నారు. నేను యాక్టివ్గా ఉన్నాను. ఇప్పుడు నా అకౌంట్లో 3000 చిల్లర అయిపోయారు. 2.5 million వ్యూస్ వస్తున్నాయి నాకు ఎవ్రీడే. నేను పోస్ట్ పెట్టినంటే ఒక 300K 400K 1 million అట్లా పోతున్నాయి. ఒక్కొక్కరు కింద కామెంట్స్ రాస్తున్నారు సార్. కొద్దిగా భయపడ్డా, కొన్ని బూతులు ఉన్నాయి అంటే, బూతులు అంటే గలీజ్గా ఏం లేవు సార్, ఇవే వాడక భాషలు ఉన్నాయి. ఇది మా కొల్లాపూర్ లాంగ్వేజ్, ఇది మా కలవకుర్తి లాంగ్వేజ్, ఇది మా వనపర్తి లాంగ్వేజ్. నేను మొన్న రీసెంట్గా ఒక చిన్న ఇంటర్వ్యూలో మా ఊరి పేరు ఇలాగే చెప్పిన సార్. అక్కడ వాళ్ళు మొత్తం ఓన్ చేసుకున్నారు.
నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఇన్స్టాల్ చేస్తారు, కొంతమంది నెంబర్లు తీసుకొని చేస్తారు, మొత్తం స్టేటస్లో పెట్టుకున్నారంట. ఆ తాగోతు సీన్ ఒకటి ఉంటుంది కదా, ఏం చేస్తున్నారంటే పొలం కాడ మందు కొట్ట నీకు పోతున్నా అంటే, ఆడేం కొడతావు, ఇడికి రారా, ఇక్కడ మందు కొడదామని. అది బాగా వైరల్ అయింది సార్. అది ఎవ్వరు పెట్టినా అది మిలియన్స్లలో వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ నిజంగా చాలా న్యాచురల్ వెళ్ళిపోయింది. అవును సార్. అంటే మీకు అంటే చూడడానికి తాగుబోతులా కనిపిస్తూ ఉంటుంది. అవును సార్. కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును సార్. దీనికోసం మన కరోనాలో వచ్చేసి ఇంటికి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ లా చేసుకుంటూ వాడు లక్ష వచ్చినా తాగుడికే ఖర్చు పెట్టారు. ఫాదర్ కు నా మధ్యలో ఉన్న సంభాషణలు కూడా చాలా బాగా వైరల్ అయినాయి సార్. అంటే అవి న్యాచురల్ వెళ్ళిపోతాయి, చాలా న్యాచురల్ ఉన్నాయి. ఆయన కూడా విజయ్ కుమార్ గారు అని చాలా మంచి యాక్టర్స్. ఆయన గడిలో మేము చేసిన గడి నాటకంలో ఆయన మేజర్ పాత్ర చేసిండు, దొరా క్యారెక్టర్ చేసిండు. చాలా సీనియర్ యాక్టర్. ఆయనకు దాదాపు ఒక 6-7 నంది అవార్డులు వచ్చినాయి. ఆయనకు చాలా మంచి నటుడు సార్. ఆయన బ్లెస్సింగ్ కూడా ఈ సినిమాకు ఉండడం మా అదృష్టం సార్. రైట్. అయితే ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ వేరు, ప్రొడ్యూసర్ ఒకళ్ళు వేరు, దానికి పేరు పడదు వేరు, మొత్తంగా అసలు బయటకు వచ్చినటువంటి విధానం కూడా చాలా స్ట్రగులింగ్గా వచ్చిందని చెప్తున్నారు. అంటే 3 years తర్వాత ఓటీటీకి రావడం అనేది కారణం. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్గా కొత్త కళ్యాణ్ రావు గారు సినిమా ప్రొడ్యూసర్ సార్. సినిమాని మేక్ చేసింది మనం ఫస్ట్ కాప్ వచ్చేంత వరకు అతనే ప్రొడ్యూసర్. యాక్చువల్లీ మనకి ప్రొడ్యూసర్ అనే పేరు మాత్రం ముస్లిం అతని పేరు. అయితే ఆసిఫ్ జానీ గారు కూడా చాలా మంచి ప్యాషనేట్ వ్యక్తి. ఆయన చాలా సినిమా మీద మక్కువ ఉన్న వ్యక్తి ఆసిఫ్ జానీ గారు. అతని సినిమా చూసి టేక్ ఓవర్ చేసిండు, అతను రిలీజ్ చేసిండు. అతనే మెయిన్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈయన కో ప్రొడ్యూసర్ అయ్యిండు. కొన్ని కారణాల వల్ల సార్ అక్కడ ఏం జరిగినాయి అనేది వ్యక్తిగతంగా కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కదా సార్, అవి కొద్ది ఇబ్బందుల వల్ల మరి ఏమైనా ప్రాబ్లం అయిందేమో తెలియదు. కొద్దిగా రిలీజ్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డామాట వాస్తవం. సినిమా పోస్టర్ కూడా అయ్యకుండా. అవును సార్. అది పోస్టర్స్ లేకుండే సార్ అప్పుడు. అది చాలా మిస్గైడ్ అయింది సార్. అది మేము కొత్త సార్, మేము ప్రోడక్ట్ మంచిగా తీసుకొస్తే పేరు వస్తుంది, అందరూ ఆ హక్కునే చేర్చుకుంటారు అనుకున్నాం అప్పుడు. కానీ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూడా మంచి సినిమా బతికిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆసిఫ్ జానీ గారు కూడా చాలా కష్టపడ్డారు. అది ఎక్కడో మిస్ఫైర్ అయింది సార్. చాలా ప్యాషనేట్ వ్యక్తి ఆయన కూడా. ఆయన ఎంత చేయాలని అంత చేసిండు. ఆయన ద్వారా ఈరోజు ఆహాకు వచ్చి మనం సక్సెస్ అయినామంటే కూడా చాలా హ్యాపీ సార్. మాకు అట్లా ఏం లేదు. ఒక రకంగా అట్ ద సేమ్ టైము థియేటర్తో పాటు ఇమీడియట్గా ఓటీటీకి వస్తే కనుక మీకు వచ్చేటువంటి అప్లాజ్ వేరుగా ఉండేది, చాలా సినిమాలు ఎక్కువ పడేది, ఎక్కువ అవకాశాలు ఉండేవి. నాకు గొప్ప మంచిగా అంటే నేను సాటిస్ఫైగా అనిపించింది ఏంటి సార్ అంటే, ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేసినాం సార్. దేవి ప్రసాద్ గారు అని చెప్పేసి డైరెక్టర్, బెండాపరావు, బ్లేడ్ బాబు, చాలా వ్యక్తి సినిమాలు చేసిన అతను. ఇంటర్వెల్లో ఫస్ట్ నన్ను చూసిండు సార్. ఇట్లా చూస్తుంటే నాకు భయం అవుతుంది, తిడతాడా ఏంటి. పెద్ద ఆయన ఎంత అనుభవం, ఎన్ని సినిమాలు చేసిండు. చూసిన బాగా చేస్తావు అన్నాడు. ఓకే సార్ అన్న. తర్వాత పూర్తి సినిమా చూసిన తర్వాత, నువ్వు ఏం పిల్లాడవు రా బాబు, ఏమంత టైమింగ్ ఏందిరా బాబు, నీ టైమింగ్ అర్థమవుతుంది నాకు. నేను ఇన్ని కామెడీ సినిమాలు చేసిన, ఎక్సలెంట్ చేసినావు, నీకు ఆల్ ద బెస్ట్, ఒక రోజు మంచి రోజు వస్తుందని ఆయన బ్లెస్ చేసిండు సార్. విరించి వర్మ గారు బ్లెస్ చేశారు, వేణువుడుగుల గారు బ్లెస్ చేసిండు సార్. తర్వాత చంద్రశేఖర్ ఎలిట్ సార్ కూడా ఆ క్యారెక్టర్ బాగా చేసిండు అబ్బాయి అని చెప్పి. తర్వాత ఉన్నారు సార్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్. అంటే ఆ పాత్రకు సంబంధించి వచ్చినటువంటి అప్లాజ్ కూడా అలాగే ఉంటుంది. అంటే అవును సార్. ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, క్లైమాక్స్ దగ్గర ఒక రకంగా ఉంటుంది. అంటే వేరే వేరియేషన్స్ అని స్పష్టంగా కనిపిస్తుంది. అవును సార్. సో అదే మొత్తంగా ఇందాక చెప్తాడు మీరు ఇందాక స్టార్ట్ చేసినట్టుగా మీ నేపథ్యం చూస్తే పాలమూరు నుంచి వచ్చారు మీరు. అవును సార్. పాలమూరు నుంచి డిగ్రీ తర్వాత అక్కడ నుంచి నాటకాల రంగంలో రావడం. మదర్ తెరీసా పాత్రకు సంబంధించి ఆ సినిమా ఆ నాటకం సంబంధించిన ఎపిసోడ్ సార్. మదర్ తెరీసా అనేది గిరణ్ తీసుకెళ్ళినట్టే సేమ్ ఈ నాటకం గడిలో మంచి మోల్డ్ చేసారు సార్ వాళ్ళు. మదర్ తెరీసా అనేది చాలా పెద్ద నాటకం సార్. అంటే స్టేజ్ మీదకి ట్రైన్ వస్తుంది లైవ్లో, అంత సెటప్ ఉంటుంది సార్. ట్రైన్ వస్తుంది సార్, అంత సెటప్ చేసిన ట్రైన్, ఇంజన్, బోగీలు అన్నీ వస్తాయి అన్నట్టు. దాంట్లో నేను ఒక 3 వేరియేషన్ చేసిన సార్. యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్. మదర్ తెరీసా సేవ చేసినప్పుడు ఒక 70 years ఓల్డ్ అనాథగా పడి ఉంటే, ముసలోడు అయితే వదిలేస్తే అనాథగా పడి ఉన్నప్పుడు హాస్పిటల్లో పడితే నన్ను చూడడానికి మా పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు ఆ వాయిస్ చెప్తే లేడీ ముసలైన గెటప్లు ఉన్నా, నేను అంతా అయిపోయిన తర్వాత రిమూవ్ చేసుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నా. అందరిని పిలుస్తారు కదా డాష్ మీదకి. నేను పోయినా, కిందికి వెళ్ళి మైక్ ఇచ్చి అప్పుడు లైవ్లో అడుగుతారు సార్ నాటకాల్లో ఎలా ఉంది ఏందని. అందరు మాట్లాడుకుంటా ఆ ముసలాయన క్యారెక్టర్ చేసిన నేను రమ్మని నేను చెప్తే నాకు మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ అది అని నేను మాట్లాడుతాను. మీరు కాదండి ఆ ముసలాయన క్యారెక్టర్ చేసిన. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా సార్ నేను. అప్పుడు వాళ్ళు లైవ్లో నాకు డబ్బులు ఇచ్చిస్తారు వాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా గిరన్న క్రెడిట్ సార్. నాకు నేర్పించింది గిరన్న, బిఎం రెడ్డి సార్. ఆ పాత్రకు సంబంధించి ఒక 2 డైలాగులు చెప్తారా? ఆ ముసలోడు చెవుడు ఉన్నవాడు, వాడికి 8 yearsలో చెవుడు వినవాడదు, ముసలోడు చేత కాదు, బాబాయ్ బాబాయ్ అని వాడు అంటాడు. ఎవరు అది, ఎవరు నాయన కనిపిస్తలేవురా, ఈ టైప్లో ఉంటుంది వాయిస్.
చాలా చాలా బాగుంది. ముసలోడు ఆ 70 years లా చెవులు వినవడగా అవును. అట్లా. దీంతో పాటు షరతులు వర్తిస్తాయనే సినిమాలో మీరు ఒక మెయిన్ విలన్గా చేసిన మెయిన్ లీడ్ అంటే మెయిన్ నెగిటివ్ యాంటాగనిస్ట్ సార్. అది విలన్ అని కాదు కానీ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, పొలిటీషియన్ క్యారెక్టర్ చేసిన జస్ట్ లైక్ విలనే అనుకోవచ్చు. చంద్రప్రతాప్ అనే క్యారెక్టర్కు ఆ మంచి క్యారెక్టర్ పాత్రలో ఏజ్ గెటప్ మొత్తం వైట్ కొద్దిగా వైట్ వేసి ఏజ్ లాగా అవును కనిపిస్తాడు. సార్. అది కూడా నాకు మంచి పేరు వచ్చింది సార్. నాకు ఆహాలోనే అది కూడా ఆహాలనే ఉంది. అవును. అక్షరాన్న మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఆయన ద్వారా ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను సార్. సో దీంతో పాటు మీరు చేసినటువంటి సినిమాలు అంటే ఈ మధ్య కాలంలో కావచ్చు లేకపోతే పాత కాలంలో కావచ్చు బాగా మంచి పేరు వచ్చినటువంటి సినిమాలు ఏమున్నాయి? నేను ఫస్ట్ అదిగో అని రవిబాబు గారిది అవును. ఓ పంది పంది మీద సినిమా ఉంటుంది సార్. అవును. అందులో కూడా మంచి మంచి క్యారెక్టర్ చేసిన సార్. ఆ పందిని నేనే కిడ్నాప్ చేస్తా. ఓకే. ఆ కథ అంతా నా చుట్టే తిరుగుతుంటుంది. ఓకే. రవిబాబు సార్ అసలు పరిచయం లేడు సారు. నేను ఎవరో తెలియదు సార్కి. ఇట్లా మామూలుగా పిలిస్తే ఆడిషన్ పోయినట్టు పిలిస్తే పోయినా చూసిండు. అసలు సార్ ఆడిషన్ కూడా చేయడు. మనిషికి లుక్ నచ్చితే ఆయన యాక్టింగ్ చేయించుకుంటాడు. ఓ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రవిబాబు సార్ తోటి పని చేస్తే ఒక డిక్షనరీ చదివినట్లే 100% సార్. ఒక అవునులే. డిసిప్లిన్ ఆయన టేకింగ్ వేరుగా ఉంటుంది కదా. డిసిప్లిన్ సార్. మెయిన్ ఫోన్ వాడేది ఉండదు, భయం, ఓకే. చాలా భయం. రవిబాబు చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన అగ్రెసివ్గా ఎందుకు ఉంటాడు సార్ అంటే, ఇప్పుడు ఫోన్లో నేను కొద్దిగా క్లోజ్ అయిన తర్వాత అడిగిన సార్ను. ఫస్ట్ భయపడేది దగ్గరికి పోవాలంటేనే. ఎందుకు సార్ ఫోన్ ఎమర్జెన్సీ కాదు సార్, ఇంట్లో ఏమన్నా అయితే ఫోన్లు వస్తాయి కదా సార్, మాట్లాడితే తప్పేంటి సార్ షార్ట్ లేనప్పుడు అంటే, సార్ ఒక మాట చెప్పింది టీ తాగుకుంటా షార్ట్ గ్యాప్లో, అరే నువ్వు ఫోన్ మాట్లాడతావురా, నేను ఫోన్ మాట్లాడతా, నా టైము నీ టైము ప్రొడ్యూసర్ కమ్మినాం. సార్ కూడా ఫోన్ టిఫిన్ చేసి కార్లో పడేసి వస్తాడు సెట్లకి. ఓకే. బ్రేక్లోనే మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తాడు. నేను అడిగిన సార్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి కదా అంటే, నేను ఏదో షార్ట్ చెప్తాను నీకు, నువ్వు ఆ మూడ్లో ఉండాలి, చాలా ఎమోషనల్ మూడ్ ఉంటుంది, టక్కన నీకు ఫోన్ వస్తుంది. ఇంటి దగ్గర ఏదో ఫైనాన్షియల్ మ్యాటరో లేకపోతే గడబడో ఏదో ఒకటి వస్తుంది, నీ మూడ్ చేంజ్ అయిపోతే నువ్వు ఎట్లా యాక్టింగ్ చేస్తావురా, నీ వల్ల షార్ట్ వేస్ట్ అవుతుంది, ఆ దినం వేస్ట్ అవుతుంది, నీ వల్ల నేను అప్సెట్ అవుతా. టోటల్గా కొలాప్స్ అయ్యేది ఎవర్రా, ప్రొడ్యూసర్ కదా. మన టైం ప్రొడ్యూసర్ కమ్మినప్పుడు మనం అమ్ముకున్న టైం దేనికి కమ్మినో దాని గురించి ఆలోచన చేయాలరా, ఫోన్ ఖరాబ్ చేస్తుంది అని చెప్పాను సార్. ఎక్సలెంట్. రవిబాబు గారు మాత్రం చాలా గొప్ప విషయం గొప్ప చెప్పారు. విషయం చెప్పాను సార్. సో నిజానికి ఆ సినిమాకి సంబంధించి రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. రాలేదు కానీ చాలా ఫన్నీ ఉంటుంది సార్ సినిమా. అది అదే సినిమా ఎలా ఉన్నా సార్ మేకింగ్ మాత్రం అద్భుతం ఉంటుంది. ఆయన టేకింగ్ పరంగా చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది. అవును, నేను నాటకాల్లో ఎంత నేర్చుకున్నా రవిబాబు సార్ దగ్గర ఎంత నేర్చుకున్నా. ఓకే. చాలా కూల్గా చెప్తాడు సారు. ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ వరకు ఓకే, ఇక థర్డ్ టేక్ అంటే సార్కి బర్దాష్ కాదు. ఇక నేను సినిమా అంటే మనం ఏమనుకుంటాం, పెద్ద పెద్ద లైట్లు తీసుకొచ్చి ఉంటుంది కదా, రవిబాబు సార్ సినిమా అమ్మ మంచి క్యారెక్టర్ పడ్డారని పోయినాము. ఆడిపోతే లైట్లని ఇంటితో ఉన్నాయి సార్ అన్ని. ఇంతకీ సినిమా చేస్తున్నా ఏం చేస్తున్నాడు, చిన్న లైట్లు సార్. సినిమా చూస్తే క్వాలిటీ మామూలుగా లేదు. అద్భుతమైన టెక్నీషియన్ సార్. సార్ నా అదృష్టం ఏంటంటే ఒకటే క్యారీ వన్ సార్ ముందు వెనుక క్యారీ వన్ నేనున్నా. ఏది మన ఆర్టీ ప్రొడక్షన్లో చాంగ్రే బంగారాజు చేసిన రవిబాబు గారు అని ఉంది, దేవరాజ్ గారు అని ఉన్నది. నాకు మస్తు హ్యాపీ అనిపించింది సార్. మా గురువు గారు పక్కన నేనున్నా, కానీ సార్ వచ్చే వరకు నేను క్యారీవాన్లోకి పోలేదు సార్. సార్ వచ్చినాక సార్ బ్లెస్సింగ్ తీసుకొని సో క్యారవాన్ వరకు వచ్చారంటే మీ నటన మీ కెపాసిటీ వేరుగా మారినట్టే లెక్క. అవును సార్. అంటే ఆ తర్వాత ఇంకా చేసిన సినిమాలు ఏంటి సార్? ఒక కథ కూడా సినిమా నీది నాదో కథ చేసిన, స్నేహమేరా జీవితం అని శివబాలాజీ అన్న రాజీవ్ కనకాల సినిమా. అందులో కూడా నాకు ఒక రాయలసీమ స్లాంగ్ది ఒక చిన్న 3 సీన్లు ఉంటాయి, నెగిటివ్ రోలే. ఆ దాంట్లో కూడా గిరణ్ ఉన్నాడు, గిరణ్ నాకు బాస్ లాగా జస్ట్ లైక్. అది కూడా నాకు అన్న శివబాలాజీ అన్న మంచి ఎంకరేజ్ చేస్తాడు, నాకు మంచి సపోర్ట్ ఉంటాడు, నాకు రెగ్యులర్గా ఏమన్నా మంచి చెడు చెప్తాడు. మాకేమన్నా ఇట్లా ఏమన్నా రిలీజ్ కానీ ఏమన్నా అవసరం ఉన్నా కూడా అన్న బాగా సపోర్ట్ చేస్తాడు. అన్న నాకు పిలిచి అది నన్ను ఆఫీస్లో చూసి ఇచ్చిండు ఆ క్యారెక్టర్ కూడా. బాగా టిపికల్ ఉన్నారు భయ్ అని చెప్పేసి. శివబాలయ్య అన్న చాలా ప్రాక్టికల్ మ్యాన్. శివబాలయ్య అన్న కూడా నాకు ఆ క్యారెక్టర్ చేసిన సార్. ప్రొడ్యూసర్ కదా సినిమాకి ఆయన్నే ప్రొడ్యూసర్. గగన్ అని సార్ చిన్న కొడుకు, మేము గగన్ సార్ అంట, చిన్న పిల్లోడు అప్పుడు. ఇప్పుడు పెద్ద అయింటాడు, ఇంటర్మీడియట్ అయిపోయింటుంది. చిన్న ఉండే, 3rd 2nd క్లాసే ఉండే. గగన్ ఆయన ప్రొడ్యూసర్, అంటే సార్ కొడుకే. తర్వాత డిక్టేటర్ అనే ఒక సినిమా బాలకృష్ణ గారిది. ఓ ఫైట్స్ గూన్స్లల్లో ఒక 5-6 మంది ఉంటారు. ఆ గూన్స్లో నేను ఒక మెయిన్ రౌడీగా పోయి. చూడగానే మీకు రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నట్టుగా ఒక రౌడీలాగా కనిపిస్తారు, క్యాజువల్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి గారిని చూడాలని చెప్పేసి నేను బాగా ఇష్టం.
సైరా సాంగ్ అప్పుడు ఒక 10-20 మంది ఇట్లా కావాలంటే పోయినా ఓకే ఆ రథం గురించి చాట చిరంజీవి గారు అట్లా ఉంటారు ఇట్లా అదే అది చూడడానికి అంతే పోయి అట్లాంటి క్యారెక్టర్లు అంటే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన సార్ నాకు ఎలాంటి అంటారు కదా సార్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు 7 కాదు 70 అవతల లేరు 70 ఇవతల లేరు మనం ఏదో నమ్ముకొని ఇష్టంతో వచ్చిన ఫీల్డ్లో భగవంతుని దయ మీలాంటి వాళ్ళ సపోర్ట్ మూవ్ అవుతున్నాం అంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ పరంగా ఎంత ఏ మేరకు ఛార్జ్ చేస్తుంటారు? నేను ఇంతవరకు ఎవరికి డిమాండ్ చేయలేదు సార్ వాళ్ళే ఇస్తున్నారు అంతే నేను సాటిస్ఫై అంతేనా? సాటిస్ఫైడ్ సార్. ఓకే నేను తురుంకాల్లో కూడా నాకు మంచి మంచి పైసలు ఇచ్చారు అంత తక్కువ బడ్జెట్లో కూడా. ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు. రైట్ ఆసిఫ్ జానీ సార్ ఒక ప్రమోషన్ సాంగ్ తీసిండు ఆ రోజు కూడా పేమెంట్ ఇచ్చిండు. గొప్ప మనసున్న వాళ్ళే కానీ అది ఏందో మిస్ఫైర్ అయింది సార్ అంతే. రెమ్యునరేషన్ పరంగా ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మనం ఏం డిమాండ్ ఉండదు సార్. మన డౌన్ టు వర్త్ మనం ఏంది మన నటుడు కావాలనేది మన ఇంటెన్షన్. వేరే వ్యాపకాలు అనేటివి ఉండవు నాకు. సెట్లో కూడా బ్రహ్మం ఎట్లుంటాడో బయట కూడా అట్లే ఉంటుంది సార్. బయట ఉన్నదే సినిమాలు ఉంది సార్ బ్రహ్మం అంతే సింపుల్ అంతే సార్. దాంతోపాటు మీ డ్రీమ్ రోల్స్ ఏంటి అసలు? డ్రీమ్ రోల్ అంటే ఈ క్యారెక్టర్ ఇస్తే వీడు చేస్తాడు అని డైరెక్టర్ అనుకునేది డ్రీమ్ రోల్ సార్. ఏదైనా ఉండండి ఎనీ పాత్ర అయినా సరే మీరు డైరెక్టర్ సార్ ఈ క్యారెక్టర్ దేవరాజ్ చేయొచ్చు బట్ చేస్తాడు అని నమ్మేది ఏది ఇచ్చినా నా డ్రీమ్ రోలే సార్. అంటే ఇప్పుడు మీరు స్ట్రగ్లింగ్ లేదా చాలా ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు కదా? అవును సార్. అంటే మీరు చాలా మంది ఆర్టిస్టులు చూస్తుంటారు. అవును సార్. ఇందులో మీకు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరండి? అంటే అంటే ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ స్ట్రగులింగ్లో ఉన్న వాళ్ళ? ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయితేనే బెటర్. అంటే హీరోలా లేకపోతే విలన్స్? సరే ఇద్దరైనా పర్లేదు. నాకు బాగా ఇష్టం ఉన్న వ్యక్తి అయితే ప్రకాష్ రాజ్ సార్. యాక్టింగ్ స్కోప్ అంటే ఆయన వేవ్ లెంత్ డిఫరెంట్ ఉంటుంది సార్. ఇంకా హీరో పరంగా చిన్నప్పటి నుంచి సినిమా లోకం తెలియనప్పటి నుంచి ఒక సినిమాని వెండితెర పైన చిన్న పడదాలు కట్టేసినప్పటి నుంచి రుస్తుం ఖైదీ అక్కడ నుంచి చూస్తే మెగాస్టార్ అంటే అది పెద్ద అందరు చెప్పేదే కానీ మెగాస్టార్ ఆయన ఉంటాడు అంతే సార్. ఇంకా చిరంజీవి గారు అంటే ఇష్టం నాకు బాగా నాకు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్స్ చూస్తా. ప్రకాష్ రాజ్ గారిది టైమింగ్ ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలి ఆయన ఏం క్యారెక్టర్ ఏమి ఉంటుంది సార్. నాకు ఆయన వ్యక్తిగతంగా నేను ఎవరిని అట్లా ఫాలో అయ్యేదేమి ఉండదు సార్. ఓన్లీ స్క్రీన్ మీద ప్రకాష్ రాజ్ గారు చేసే డిక్షన్, ఆయన చేసే వేరియేషన్, ఐ కాంటాక్ట్, ఆయన చెప్పే మాడ్యులేషన్ ఒక డిఫరెంట్ ఉంటుంది సార్. ఎట్ ది సేమ్ టైం మా బాస్ తోటి కూడా అట్లే ఉంటుంది సార్. మెగాస్టార్ ఏం సార్ అది ఆ ఏజ్ ఏంది ఆ సినిమా ఏం సార్ అది 3 సార్లు చూసిన సార్ నేను ఫస్ట్ డే పోయి. అంటే ఇంకా కంటిన్యూగా మాకు అంటే ఆయన టైమింగ్ సార్ అసలు ఆ కండ్లు ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది మెగాస్టార్ టైమింగ్ అంటే టైమింగ్ ఆయన టైమింగ్ ఇంకా వీలే సార్ డ్రీమ్ రోల్ అంటే ఎవరు. మొత్తంగా అంటే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అప్కమింగ్ సార్ ఇప్పుడు శివకళ్యాణ్ గారిదే ఒకటి మంచి ఉన్నది ఆఫీసులు ఉన్నాయి 2 ఆఫీసులు తీసుకున్నారు 2-3 ఆఫీసులు తురుంకాన్ డైరెక్టర్ అందులో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాం. నెగిటివ్ ఉంటుంది ఆల్మోస్ట్ కామెడీ నెగిటివ్ ఉంటుంది. ఈ బ్రహ్మం కూడా కొద్దిగా కలుపుతాడు అక్కడక్కడ అంటే అది టేక్ ఆఫ్ అయింది క్యారెక్టర్ కాబట్టి కొద్దిగా ఆ వేరియేషన్ ఉండే విధంగా ఉంది. తర్వాత ఈ మధ్యలో వచ్చినవాడు గౌతమ్ అనే ఒక సినిమా ఎంటర్ అయినా మొన్న గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసరు చాలా మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఆయన కూడా. ఆయన పిలిచి మనకు డైరెక్టర్ గారు పిలిచి అభిభూషణ్ ఆయనలో మెయిన్ క్యారెక్టర్ చేస్తుండన్న అన్న మనం సైడ్ చేసి మన గణపతి రెడ్డి గారు నా సినిమా చూడడం సార్ బాగా మాకు సపోర్టింగ్ ఉంటాడు. ఆ సినిమా చేసిన విడ్డూరామ్ అని ఒక సినిమాలో మంచి టిపికల్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా వేరే 2-3 సినిమాలు చేస్తున్నా సార్. అంటే ఇవన్నీ కూడా కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్ లెంత్ ఉన్న క్యారెక్టర్ లేదు సార్. లెంత్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నా. మినిమం ఒక ఉంటుంది సార్ మనకంటూ అంటే కథలో ఇంపార్టెంట్ రోల్సే చేస్తున్నా. అడుగుతున్నారు కూడా. ఓకే ఓకే నిజాన్ని మీ కటౌట్ కూడా అలాగే ఉంది. నిజంగా కటౌట్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, లేకపోతే వాయిస్ కావచ్చు, ఏదో ఉన్నా మీరు ఏ క్యారెక్టర్ కానీ సరిపోయేలాగా కనిపిస్తూ ఉంటారు ఏజ్కి తగ్గట్టుగా. అవును సార్ పర్ఫెక్ట్గా. తేజ వాయిస్ అంటే తేజ గారు ఒక సినిమా రామానాయుడులో ఆడిషన్ చేసిండు సార్. పోయినాం ఇట్లా డార్క్ లైట్స్లో ఉన్నాయి సార్ కూర్చున్నారు. ఇట్లా థియేటర్ చేసిన అది సార్ ఇట్లా అంటే చెప్పు ఏమొస్తుంది నీకు డైలాగ్ చెప్పాను చెప్తున్నా ఆగు అని ఒక చిన్న చైర్ పైన వెనకాల గోడకి ఒక చిన్న డాట్ పెట్టి నువ్వు లేచి అటు ఇటు నడుస్తూ ఆ చుక్కను చూసి చెప్పా డైలాగు కళ్ళు బ్లింక్ చేయకుండా అని చెప్పిన తర్వాత వాయిస్ నాకు కొద్దిగా బేస్ వాయిస్ సార్ అంత అయిపోయింది. సార్ ఏదో రెడ్ పెన్ తోటి ఏమో రాసుకున్నాడు. నీవు నా సినిమాలో మెయిన్ విలన్కు డబ్బింగ్ చెప్పాలన్నాడు. డబ్బింగ్ చెప్పాలన్నాడా? సార్ ఆర్టిస్ట్ కావాలన్నా నీ క్యారెక్టర్ ఇస్తారా? నీ క్యారెక్టర్ ఇస్తా, నీ వాయిస్ మాత్రం
నా సినిమాలో మెయిన్ విలన్ చెప్పాలి, చెప్తావా నువ్వు అని అడిగింది. నేను షాక్ అయినా సార్, నేను లేదు సార్, నేను 100% చేస్తాను, నాకు క్యారెక్టర్ అయితే కావాలి సార్. అది సినిమా రాదా అనుకుంటా సార్, అది వెంకటేష్ అంతా నాకు ఫోటోషూట్ చేసిరు సార్, పాయింట్లు వేసి అన్నేసి బట్టలు వేసి. అది ఏదో కరోనా ముందు ఆగిపోయింది సార్. కానీ సీత సినిమా అప్పుడు పిలిచిర్రు, అప్పటికి తురుముకాలం స్టార్ట్ అయింది సార్. అట్లా ఆ సినిమా మిస్ అయింది నాకు. సార్ గుర్తుందో లేదో తేజ గారికి, కానీ నేను బాగా గుర్తుపెట్టుకున్నా. సార్ని ఎప్పుడు కలిసినా నేను అది నెక్స్ట్ సినిమా వేసిపోతా కంపల్సరీ. త్వరలో ఆయన కొడుకుని హీరోగా పరిచయం చేస్తాను. నేను మీరు ఇట్లా అన్నారు సార్, నేను వాయిస్ చెప్తా, నాకైతే మీతో పని చేయాలని ఉందని అడుగుతా కంపల్సరీ. రైట్. ఎనీవే, మంచి విషయాలు మాత్రం మాతో షేర్ చేసుకున్నారు. చాలా మంచి మీ కెపాసిటీకి తగ్గట్టుగా, లేకపోతే మీ క్యాలిబర్కి తగ్గట్టుగా వచ్చేటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంకా చేయాలి భారీ స్థాయిలో, ఒక బిగ్గెస్ట్ స్టార్గా అనిపించుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, మీరు ఒక పెద్ద స్టార్గా మళ్ళీ మారాలని, ఆ తర్వాత మాతో ఇంటర్వ్యూ చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది దేవరాజ్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.